పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మొదటిగా అబ్రహాము విశ్వసించాడు దేవుణ్ణి. ఎలాంటి విషయాలలో అంటే అసాధ్యమైన విషయంలో అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. ఎలా? నీవు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు కుమారుణ్ణిస్తాను అని 75 ఏండ్ల వయసులో అబ్రహాముకి ఉన్నాడో లేడో తెలియని, పేరు వినని, తన ఊసే తెలియని ఒక దేవుడు వచ్చి కనబడకుండా ఒక స్వరాన్ని వినిపించి మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని నమ్మాడు. ఎలా నమ్మాడు? గుడ్డిగా నమ్మాడు, బలంగా నమ్మాడు. నమ్మి బలమైన విశ్వాసంతో అడుగులు ముందుకు వేశాడు. దేవుడు అన్న ప్రకారంగా అబ్రహామును దీవించాడు. మాటిచ్చిన ప్రకారంగా అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణిచ్చాడు. ఆ వయసులో నమ్మడం అనేది ఎంత అసాధ్యమో అర్థం చేసుకోండి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము కుమారులని పిలువబడాలి అంటే మనము కూడా అలాంటి అసాధ్యమైన విషయాలలో దేవుని యందు నమ్మకం ఉంచాలి. నీవు దేవుని కుమారుడివి అనబడుదువుగాక.